నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి అక్షయ పాత్ర సంస్థను ఆకస్మికంగా సందర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు హత్య కేసులో కుటుంబ సభ్యులు అరెస్ట్, డీఎస్పీ జనార్దన్ రావు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీతో రిలే దీక్ష విరమించిన జామియా మసీద్ పెద్దలు. ఇస్కాన్ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో అశేష భక్తజన సందోహంతో ఘనంగా జగన్నాథ రథయాత్ర. మంగళగిరిలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాలను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా సోమవారం సందర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రతిష్టాత్మకంగా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలోని అక్షయ పాత్ర పనితీరును పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రసాద పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ అందించే కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభించాలని భావిస్తున్నామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. స్టీమ్ రైస్ పంపిణీలో ఎలా ముందుకెళ్లాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఎలా చర్యలు తీసుకోవాలి అన్న విషయాలపై ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలోని ఏదైనా ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రజా పంపిణీలో స్టీమ్ రైస్ పంపిణీ మొదలుపెట్టి అక్కడే పరిస్థితిని అంచనా వేసిన తర్వాత రాష్ట్రం మొత్తం స్టీమ్ రైస్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బడిపిల్లలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సూపర్ ఫైన్ రైస్ అందిస్తున్నామని, దీనికి కూడా స్టీమ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మంగళగిరి అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకంలో 306 పాఠశాలకు భోజనం ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ వంటశాల పరిస్థితి పరిశుభ్రత పరిశీలించామన్నారు. బడి పిల్లలంతా ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకోకుండా కడుపు నిండా స్కూల్లోనే భోజనం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే మొదటగా పాఠశాలలో సూపర్ ఫైన్ బియ్యంతో భోజనం ఏర్పాటు చేశాం. దీనికి రైతులు కూడా మాకు సహకరించారని, రబీ ఖరీఫ్ లో కలిపి 2.70 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ ఫైన్ బియ్యాన్ని ఏమాత్రం బోనస్ అనేది ఆశించకుండా పిల్లల భోజనానికి అందించడం గొప్ప విషయమన్నారు. పాత బియ్యం ద్వారా పిల్లలకు మరింత మంచి ఆహారం అందుతుందని సూచన అందించిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పాత బియ్యం పిల్లలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల నుంచి ఖచ్చితంగా మధ్యాహ్న భోజనంలో పాత బియ్యం ఉండేలా చూస్తామన్నారు. మంత్రివర్యుల వెంట పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నబూర్, ఏపీఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయ పాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి మన రైతాంగం. ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాల్లో 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతో వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన మార్పు నాణ్యమైన సన్నరక బియ్యం వీరందరికీ కూడా అందించడం. ఇంటి నుంచి టిఫిన్ క్యారియర్ తీసుకురాకుండా ఉండాలనేది మా ధ్యేయం. అటువంటి పౌష్టికాహారం సాంబార్ కానివ్వండి, దాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అదేవిధంగా వీరికున్న మెనూ ప్రకారంగా రకరకాల మార్పులు చేసి ప్రతిరోజు వారంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా ప్రయత్నం. ఆస్తి వివాదం నేపథ్యంలోనే కుమారుడు కోటేశ్వరరావు పదే ఇబ్బంది పెడుతున్నందుకే అతనిపై దాడి చేసి హతమార్చినట్లు ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు హత్య కేసు విచారణలో నిందితులు అంగీకరించారని, వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ రాత్రి నాజర్పేటలో ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు హత్య ఉదంతంతో నిందితులైన కొల్లిపర భాస్కరరావు, అతని భార్య విజయలక్ష్మి, చిన్న కుమారుడు మర్యాదాస్, వీరికి సహకరించిన నాగేశ్వరమ్మ అనే ముస్లింను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంటి పక్కన ఉన్న బొడ్డు ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన క్రమంలో 1 టౌన్ సిఐ సిహెచ్ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్లు నిందితుల్ని ఆదివారం సాయంత్రం శివాజీ చౌక్ లో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ వివరించారు. మృతుడు కోటేశ్వరరావు మద్యానికి బానిసై తమకున్న 2.5 సెంట్ల ఇళ్ల స్థలం అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్న క్రమంలో ఈ హత్య ఉదంతం చోటు చేసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. మీడియా సమావేశంలో నిందితులతో పాటు సిఐ సిహెచ్ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. ఇందులో పూర్వపరాలు ఏంటంటే, ఈ ముద్దాయిలు కొల్లి భాస్కర్రావు, కొల్లి విజయమ్మలకి 2 సంతానం, చనిపోయిన కోటేశ్వరరావు, మర్యాదాస్ అనేవాడు సంతానం. పెద్దవాడు కోటేశ్వరరావు, చనిపోయిన కోటేశ్వరరావు ఈ తాగుడికి జలసాలకి బానిస అయ్యాడు. వీళ్ళు కొల్లిపారలో 2.5 సెంట్ల భూమి ఉంది.
ఈ భూమిని అమ్మి మాకు డబ్బులు ఇస్తారా, లేకపోతే తాకట్టు పెట్టి నాకు జలసాలు డబ్బులు ఇస్తారా అని కుటుంబాన్ని మొత్తం తాగి వేధిస్తున్నాడనే క్రమంలో ఆ రోజు రాత్రి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో వీళ్ళు విసుగు వేసారు ఉండడంతో రోకలి బండతోనూ చపాతీ కర్రతో చపాతీ తయారు చేసి స్టిక్తో హెడ్ మీద కొట్టారు. అతను చనిపోయాడు. తర్వాత అక్కడ ఉన్న వైర్తో కూడా మెడ పూర్తి కన్ఫర్మ్ చేసుకోవడానికి బిగించారు. ఇవన్నీ చుట్టుపక్కల వారు అరుపులు కేకలని 112 కాల్కి చేశారు. వీళ్ళు విచారించిన క్రమంలో వీళ్ళు ఇట్లా డిస్క్లోజ్ చేశారు. ఉన్న 2.5 సెంట్ల భూమి తాగి వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, కాబట్టి మేము అతన్ని చంపి ఈ పేడ వదిలించుకుందాం, ఇతన్ని శవాన్ని తీసుకెళ్ళి కృష్ణా రివర్లో వడేద్దామని వెళ్తున్న క్రమంలో మీరు పట్టుకున్నారని చెప్పారు. ఇందులో ముద్దాయిల్ని తెనాలి 1 టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా కేసుని డిస్క్లోజ్ చేసి రాత్రే శవాన్ని మాయం చేయకుండాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. దాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈరోజు పత్రికాముఖంగా దీన్ని ప్రెస్ మీట్లో వారిని కూడా తెనాలి సబ్ డివిజన్ తరఫున మేము అభినందిస్తున్నాం. వీళ్ళకి కొల్లిపరజాన వీళ్ళకి స్నేహితురాలు మొన్నంగి నారాయణమ్మ అనే ఆవిడ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుంది తలుపు తీయండి అంటే బయటకు వచ్చి ఏమీ లేదని వాళ్ళకి జరిగిందని సపోర్ట్ చేసింది. ఆవిడ కూడా ఈ కేసులో ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేస్తున్నాం. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, అద్దెకుంటారు రేకుల షెడ్లో. ఆ పక్కన ఉన్న ఆమె బొడ్డు ప్రియాంక అని ఆమె మనకు 112 కాల్ చేయడం కానీ వీళ్ళు చేసిన దాన్ని కంప్లైంట్ ధైర్యంగా వచ్చి ఇవ్వడం కానీ పోలీస్ శాఖ తరఫున ఆవిడని కూడా మేము అభినందిస్తున్నాం. నెల రోజుల్లో జామియా మసీద్ నిర్వహణ మసీదు పెద్దలకు అప్పగించేలా చూస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కల్పించిన భరోసా మేరకు జామియా మసీద్ పెద్దలు రిలే దీక్షను విరమించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని 100 చరిత్ర గల జామియా మసీద్ విషయంలో వక్ఫ్ బోర్డు పెత్తనం వద్దంటూ జీవితకాల మసీద్ కమిటీ పెద్దలకు అప్పగించాలని కోరుతూ మసీద్ వద్ద పెద్దలు రిలే నిరాహాదీక్షకు సోమవారం సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మసీద్ పెద్దలను టీడీపీ కార్యాలయానికి పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దస్ ద్వారా పిలిపించి సమస్య పూర్వపరాలు తెలుసుకున్నారు. మసీద్ పెద్దలతో చర్చించిన అనంతరం నెల రోజుల్లోనే సమస్యకు మసీద్ పెద్దలు కోరిన విధంగా పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హామీ మేరకు మసీద్ పెద్దలు తాత్కాలికంగా రిలే దీక్షలు వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కొలకనూరు అంజుమాన్ కమిటీ అధ్యక్షులు అజీజ్ మీడియాతో మాట్లాడుతూ మసీద్ నిర్మాణంలో వక్ఫ్ బోర్డు సహాయం లేనప్పుడు ఆ మసీదు పైన పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించారు. మసీదు కమిటీలో చిరు వివాదాలుండే వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం చేయాలి కానీ మసీదు నిర్వహణపై వక్ఫ్ బోర్డు దృష్టి పెట్టడం సరికాదన్నారు. తెనాలి ప్రాంత వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కొలకనూరు వచ్చి తమకు తెలియకుండా తమ మసీదు నిర్వహణపై ఆస్తులపై ఆరా తీయడం సరికాదన్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ మేరకు జామియా మసీద్ పెద్దలు రిలే నిరాదీక్షను వాయిదా వేశారు. కార్యక్రమంలో షేక్ హబీబుల్ రెహమాన్, షేక్ నషీం, సయ్యద్ జహీరుద్దీన్, సయ్యద్ కాషిం, సత్తార్, సుభాని, చాన్ పాషా, ఇమానే మస్లిం కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్, నషీం తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కేహెచ్ రహిమాను, రిటైర్డ్ ఎంప్లాయీ. మేము ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్ష ఇవాళ చేయాలనుకున్నాం. అది నిన్న కూడా మీకు చెప్పున్నాం. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్సీ గారు కబూర్ చేసి మేము వెళ్ళి కలిసాం. ఎంపీ గారితో, మినిస్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఒక నెల రోజులలోపు నాకు చేసి పెడతానని చెప్పారు. అందువల్ల ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. అది మన కమిటీ ఏర్పాటు చేసుకుని మన మసీదుని నడుపుకోవడానికి అవకాశం ఇస్తానన్నారు. గౌరవనీయులైన రాజా గారు పిలిచి ఇది పద్ధతి కాదు, ఇది ఇలా చేయకూడదు, పెమ్మసాని గారితో నేను మాట్లాడి, ఎంపీ గారితో నేను మాట్లాడి మీ పని పూర్తి చేస్తాను ఒక నెలలో అని మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మీద మేము కూడా కృషి అయ్యాము ఈ మాటకి. అందుకోసం మేము కూడా సమ్మతి అయ్యి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఒక నెల వరకు టైం ఇచ్చారు కనుక ఆ నెలలో చేస్తారని మాకు ఆంక్షతో ఈ విన్నపాన్ని వింటున్నాం. ఈరోజు పొద్దున్నే 10 గంటల నుంచి రిలే దీక్ష చేయాలని నిర్ణయించుకొని కూర్చుందాం అనుకునే టైంలో మన ఎమ్మెల్సీ గారు వారికి తెలిసింది ఈ విధంగా ముస్లిం నాయకులు ఈ విధంగా రిలే దీక్షలో కూర్చుంటున్నారని. ఎమ్మెల్యే అతను స్పందించి తెనాలి టౌన్ ప్రెసిడెంట్ కుద్దూస్ గారిని మా దగ్గర పంపించడం జరిగింది. పంపించి వాళ్ళు ఏమన్నారంటే, కుద్దూస్ గారు మీరు రిలే దీక్ష కూర్చోబాకండి, రాజా గారితో మాట్లాడి ఏ విషయం మీకు చెబుతానని చెప్పి మాకు ఆపారు. ఆపిన తర్వాత ఆల్బర్ట్ రాజా గారు తన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించిన తర్వాత మా సమస్యని అతను క్షుణ్ణంగా తెలుసుకొని మాకు ఒక నెల రోజులు టైం ఇచ్చారు. దానికి ఎమ్మెల్యే మన స్థానిక మినిస్టర్ గారితో
మళ్ళీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యని పరీక్షిస్తాను, 1 నెల రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి అతని రిక్వెస్ట్ మీద మేము ఈ రిటర్న్ నిరాహార దీక్షని 1 నెల రోజులు పోస్ట్పోన్ చేయదలుచుకున్నాము. ఈ ముస్లిం సోదరుల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వీళ్ళు ఒక బోర్డుకి ఎందుకు వెళ్తున్నారో, ఒక బోర్డు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లా. ఈ ఒక బోర్డు వాళ్ళు మనం సొంతగా కొలకలూరులో కానివ్వండి, ఏ ఊర్లోనైనా సరే చందాలు వేసుకొని లక్షలు పోగు చేసుకొని మేము సొంతంగా మసీదులు నిర్మించుకుంటే దాంట్లో వచ్చే ఆదాయం మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అంటానికి వాళ్ళకేం రైట్స్ ఉన్నాయని మాకైతే తెలియట్లా. మేము అనేది ఏంటంటే మీరు ముస్లిమ్స్, మేము ముస్లిమ్స్, అందరం పైగానే ఉంటాం. అందరూ అల్లాహ్ అక్బర్ అనేది ఒకటే. ఈ చిన్న వివాదాలు ఉంటే పరిష్కారం చేయాలి, కానీ ఇట్లా గొడవలు పెట్టేసి ఒక బోర్డుకి అన్నీ అప్పు చెబితే మేము ఇంత కష్టపడి మా తాతలు ముత్తాతలు కాడ నుంచి కట్టిన మసీదులు మీరు ఒక బోర్డులో కలుపుకుంటే మాకేందండి ఇబ్బంది కదా మాకు. అది లేకుండా ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే పరిస్థితి ఇంకో చోట జరగకుండా మేము రీల దీక్షలో పాల్గొనడానికి కొలకలూరు నుంచి ఒక 20 మంది వచ్చాం. ఇప్పుడు సార్ గారు ఏమన్నారంటే ఎమ్మెల్సీ రాజా గారు 1 నెల రోజు టైం ఇచ్చారు, సానుకూలంగా చేసి మినిస్టర్ గారితో ఎంపీ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. దాని గురించి మేము విరమించుకుంటున్నాం. నెలల తర్వాత మా పెద్దలు అట్టు చెబితే అటు వింటాం. హరే కృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర పురవీధుల్లో విశేష ఆధ్యాత్మిక సేవగా ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని ఇస్కాన్ హరే కృష్ణ మందిరం ఆధ్వర్యంలో సోమవారం బురిపాలెం రోడ్లోని రైతు బజార్ సెంటర్ నుంచి ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర పట్టణంలోని వివిధ కూడల మీదుగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. హరే కృష్ణ గడదాస్ జగన్నాథ రథయాత్ర ఆవశ్యకతను వివరించారు. రథయాత్ర అనేది భక్తుని హృదయంలో భగవంతుని నిలుపుకొని నిర్వహించే పవిత్ర కార్యమన్నారు. జగన్నాథుడు మన జీవిత రథానికి సారథిగా మారి సన్మార్గంలో నడిపించే విధానమని అన్నారు. దారి పొడవునా భక్తులు కోలాట భజనతో జగన్నాథ రథాన్ని భక్తి శ్రద్ధలతో ముందుకు నడిపించారు. విశేషంగా మహిళా భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. వైభవంగా స్వామివారి రథయాత్ర జగన్నాథ స్వామివారి రథయాత్ర మనం నిర్వహిస్తున్నాము. ఇది ప్రపంచ శాంతి కోసం, సుఖం కోసం, ఆనందం కోసం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. జగన్నాథుడి యొక్క రథయాత్ర అంటే స్వామివారి స్వయంగా మూలవారుడు రోడ్డు మీదకి వచ్చి మనందరికీ దర్శనమిస్తున్నాడు. కాబట్టి రథయాత్ర అంటే స్వామివారి యొక్క కరుణ, వాత్సల్య భావము, ప్రేమకి ప్రతీక. రథయాత్ర మనం రథాన్ని లాగుతున్నామంటే దాని అర్థం. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 12 ఆర్జీలు వచ్చినట్లు కార్యాలయ అధికారి ఎంబీఎస్ ప్రసాద్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక కొత్తపేటలోని డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఎంబీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. మొత్తం 12 ఆర్జీలు రాగా వీటిలో రెవెన్యూ విభాగానికి 2, పురపాలక సంఘానికి 5, పోలీస్ విభాగానికి 2, ఆర్జీఆర్డీఎస్ విభాగానికి 1, వ్యవసాయ శాఖకు 1, ఎన్ఈసీ 1 వంతున ఆర్జీలు వచ్చినట్లు ఆయా శాఖలకు వచ్చిన ఆర్జీలు పంపించి నియమిత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ఎండీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించగా 2 ఆర్జీలు వచ్చినట్లు సమాచారం. గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయా విభాగాల మండల స్థాయి అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవో నంబర్ 396 రద్దు చేయాలంటూ పెండౌన్ కార్యక్రమం చేపట్టారు. స్థానిక కొత్తపేటలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట సోమవారం దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 31 వరకు నిరవధికంగా కొనసాగనున్న పెండౌన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు సంఘం నాయకులు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. 1872 నుంచి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థకు ముప్పు వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందని కూటమి ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవాలన్నారు. కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో గోప్యత దెబ్బతింటుందని లేఖర్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జీవో వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం ఇది గమనించి తమకు గతంలో ఇచ్చిన లైసెన్సులు రెన్యువల్ చేయాలని, కొత్త లైసెన్సులు ఇవ్వాలని కోరారు. నల్ల రిబ్బన్లు ధరించిన సభ్యులు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా 396 జీవోని అంటే ప్రైవేటీకరణ నిమిత్తంగా జీవోని పాస్ చేసి ఉన్నారు. ఆ జీవో వల్ల దస్తావేజ్ లేఖర్లు, వారి టైపిస్టులు కానివ్వండి, ఆపరేటర్లు కానివ్వండి, స్టాంపు వెండర్లు కానివ్వండి, వాళ్ళ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. దీన్ని ఆలోచించకుండా 396 జీవోని విడుదల చేశారు. దాని ద్వారాగా కలిగేటటువంటి నష్టాన్ని మా అందరి పొట్టగొట్టే పరిస్థితిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని విరమించుకొని ఈ జీవోని రద్దు చేసుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా స్టాంపు వెండర్లండి, తర్వాత టైపిస్టులు, డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళందరూ కూడా స్టేట్ వైడ్గా దరిదాపు 3 లక్షలు పైబడి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని ఉపసంహరించుకొని తద్వారా మాకు కూడా న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుకుంటున్నామండి. లైసెన్స్ రెన్యువల్స్ కూడా ఆపేసి ఉన్నారు. ఆ రెన్యువల్స్ చేస్తూ కొత్త వాళ్ళకి మళ్ళీ లైసెన్స్లు ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ రోజు నుండి 27/2026 నుంచి 31/7/2026 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. స్టేట్ వైడ్గా రాష్ట్ర సంక్షేమ సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలి, మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. 396 వల్ల లక్షలాది కుటుంబాలు ఏది కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఇది ప్రభుత్వం వారు గమనించి మా యొక్క విన్నపాన్ని విన్నపించుకుంటున్నాం. దయచేసి ఈ జీవోని రద్దు చేయవలసిందిగా కోరుచుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెనాలి అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాలరావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని అగ్నిమాపక కేంద్రంలో ఆకాశ అధికారి ఎస్ వేణుగోపాలరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వాహనాలు 2 ఉన్నాయన్నారు. 2 వాహనాలు ఉండాల్సిన సిబ్బంది లేదని, సిబ్బంది కొరత ఉందన్నారు. నూతనంగా 1.3 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టిన అగ్నిమాపక శాఖ భవనం పనులు పూర్తయ్యాయని, ప్రారంభోత్సవానికి మరికొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు. అనుమతులు వచ్చాకనే నూతన భవనం ప్రారంభిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. తెనాలి అగ్నిమాపక కేంద్రం నూతన భవనం అనేది నిర్మాణం దాదాపు పూర్తయింది. వీటి పాత బిల్డింగ్ అనేది పాత షెడ్డు, దానికి గవర్నమెంట్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత అది డెమాలిష్ చేసిన తర్వాత కొత్త భవనం అనేది ప్రారంభోత్సవం అనేది జరుగుతుంది. అనుమతులు వచ్చిన తర్వాత దీని ప్రారంభోత్సవం జరుగుతుంది. సుమారు 1.3 crores పెట్టి ఈ బిల్డింగ్ అనే కొత్త బిల్డింగ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. అనుమతులు రాగానే కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. 2 వాహనాలు, అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంది. మరియు రెస్క్యూ ఎక్విప్మెంటు ప్లస్ ఒక ఆఫీసరు, సిబ్బందికి వెయిటింగ్ హాలు ప్లస్ సిబ్బంది బ్యారెక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ తెనాలి అగ్నిమాపక కేంద్రంలో ఒక అగ్నిమాపక వాహనం నడపడానికి సరిపోయే సిబ్బంది మాత్రమే ఉన్నారు. కానీ గౌరవ మినిస్టర్ గారి చొరవతోటి 2వ వాహనం రావడం జరిగింది. కానీ సిబ్బంది అయితే కొరవగా ఉండడం వల్ల ఒక వాహనం మాత్రమే మనం నడపడం జరుగుతుంది. ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈ మధ్య కేర్లెస్ స్మోకింగ్ వల్ల రోడ్ల వెంట చెత్త చెదారం ఫైర్లు అనేది ఎక్కువ రావడం జరిగింది. అంతకుముందు ఎలక్ట్రికల్ ఫైర్లో గ్యాస్ ఫైర్లు ఎక్కువ వచ్చాయి. ఈ మధ్య కొంచెం పెరిగిన తర్వాత కేర్లెస్ స్మోకింగ్ ఫైర్లు ఎక్కువ జరిగింది. ప్రజలు ఏదన్నా ఒకవేళ బండి మీద వెళ్తా సిగరెట్ పడేయడం వల్ల చుట్టుపక్కల ఆ రోడ్డు వెంబడి ఉన్న చెత్త తగలబడి ఫైర్ అనేది స్ప్రెడ్ అయ్యి పక్కకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా పంట పొలాల్లో కూడా రైతులు ఆ పంటను తగలబెట్టినప్పుడు అది వచ్చి స్ప్రెడ్ అవుతా వచ్చి ఇళ్ల మీదకి రావడం జరుగుతుంది. కావున ప్రజలు ఇటువంటి ఫైర్లు అవకాశం ఉన్నంత వరకే వాళ్ళే ఆర్పే ప్రయత్నం చేయగలగాలి. ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, మీరే ప్రయత్నం చేసే ఆర్పే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెనాలి మా రెవెన్యూ సబ్ డివిజన్లో వీళ్ళందరికీ తెలియజేయనిది ఏమనగా స్కూల్స్ కానీ, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, సినిమా థియేటర్స్, క్రాకర్ షాప్స్ వీళ్ళందరికీ తెలియజేయనిది ఏమనగా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించండి. నిబంధనలకు అనుకూలంగా అనేది ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయండి. ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేస్తే అగ్ని ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. ప్రమాదం జరిగినా ఒకవేళ మీరే ఆర్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. అనారోగ్యంతో మణిపాల్ హాస్పిటల్ నందు వైద్య సేవలు పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం కోలుకోవాలని కాంక్షిస్తూ కాకతీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ముక్కామల మధుబాబు తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంట్ రోహితుల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉచిత అన్నదాన వస్త్రదాన సేవలు నిర్వహించారు.
తెనాలి సుల్తానాబాద్ సమీపంలోని శ్రీనివాస కళ్యాణ మండపం ప్రాంగణంలో సోమవారం కాకతీయ సేవా సమితి కార్యదర్శి ముక్కామల మధుబాబు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ సంయుక్త ఆధ్వర్యంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం మణిపాల్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్న క్రమంలో బ్రహ్మం చౌదరి త్వరితగతిన కోలుకోవాలని అన్నదాన వస్త్రదాన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా కోగంటి రోహిత్ మాట్లాడుతూ బ్రహ్మం చౌదరి తెలుగుదేశం క్రియాశీలక పదవులకు వనితెచ్చే తీరుగా పనిచేశారని, కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఇటీవల వివాహం చేసుకున్నారని, అనుకోని విధంగా అనారోగ్యం పాలు కావడంతో మణిపాల్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో బ్రహ్మం చౌదరి త్వరితగతిన కోలుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రావిచిన్ని, కొత్త సుబ్రహ్మణ్యం, కిలారి అనిత, బోయపాటి అరుణ, ఆవుల శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగుదేశం పార్టీలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, ఆయన ఇటీవలే ఆయన వివాహం కూడా జరిగింది. వివాహం జరిగిన తర్వాత గత 2-3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్, పక్షవాతం వచ్చింది. ఆయన హాస్పిటల్లో ఉన్నారు, మణిపాల్ హాస్పిటల్లో. ఆయన కోలుకోవాలని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన పేదలందరికీ కూడా చీరలు పంపిణీ, అన్నదాన కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ నాయకులందరూ పిలుచుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి కొత్త సుబ్రహ్మణ్యం గారిని 4 మాటలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఉండడం వల్ల ఇంకా చేయాలనే సంకల్పంతో మా యూత్ అంతా కూరుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అందరికీ కూడా బట్టలు పంపిణీ, తర్వాత వచ్చి భోజనం వసతి చేశాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుకుందాం. ఆయన కుదురుపడి చక్కగా మళ్ళీ ఇదే ఉండాలని కోరుకుందాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు చేయాలని మా యువతలందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు కాకతీయ సేవా సమితి కమిటీ తరఫున నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు అనారోగ్యంగా హాస్పిటల్లో, మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన యువకుడు, చాలా తెలుగుదేశం పార్టీకి కూడా మంచిగా మొన్న యువగళం నారా లోకేష్ గారు యువగళం కార్యక్రమానికి కూడా ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. మరి కమ్మజన సేవా సమితి కమిటీ తరఫున ఈరోజు ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని, అలాగే ఆయన కోసం అని చెప్పేసి వాళ్ళ అన్నదాన కార్యక్రమం, అలాగే బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా కమ్మజన సేవా సమితి తరఫున చేయటం కూడా చాలా అభినందనీయం. మన నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఇటీవలే అనారోగ్యానికి గురై మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, దానికి శస్త్రచికిత్స జరుగుతూ ఉన్నది. బ్రహ్మం చౌదరి గారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేసి ఉన్నారు. యువగళంలో తన వంతు పాత్ర చాలా కృషి చేసి ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మన జూలై 6వ తారీఖున ఆయనకు వివాహం జరిగింది. వెంటనే 10 రోజులకే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావటం, అట్లాగే మణిపాల్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఆయన అతి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ రావాలని, ఆయురారోగ్యాలు భగవంతుడు ఆయనకు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి నెల ఏదో ఒకటి చేయడానికి, ముందు వెళ్తానికి మా కాకతీయ సేవా సమితి తరఫున చాలా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అట్లా కమిటీ మీటింగులు జరుగుతున్నాయి. తర్వాత కొన్ని హాస్టళ్ళు అని, ఇట్లా కొన్ని స్థలం కొనటం, ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఈ 5-6 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ సమన్వయంగా మన నాదెండ్ల బ్రహ్మం చౌదరి చైర్మన్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్యంగా పెడతాం జరిగింది. అది రోహిత్ గారు, నేను కలిపి ఇద్దరు కలిపి ఏర్పాటు చేసాము. ఆయన కోలుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం. మండల కేంద్రమైన కొల్లిపర సెంటర్లోని కూల్ డ్రింక్ షాప్ లో చోరీ జరిగినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు. కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామ సెంటర్లోని నిస్సారపు రామారావుకు చెందిన కూల్ డ్రింక్ షాప్ తాళాలు పగలగొట్టి 15,000 నగదు, కూల్ డ్రింక్ బాటిల్స్ చోరీ చేసినట్లు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు ఉదయం ఇక్కడ కొల్లిపర సెంటర్లో నిన్న రాత్రి నిస్సారపు వాళ్ళ కొట్టులో కిరాణా షాపులో ఎవరు గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి షాప్లో ఒక కౌంటర్లో ఉన్న 15,000, అలాగే సిగరెట్లు ఒక బండిలు తీసుకెళ్లారని ఈరోజు ఉదయాన్నే వచ్చి రిపోర్ట్ ఇస్తే దాని మేరకు నేరస్థలానికి మేము వెళ్ళి అలాగే క్లూస్ టీమ్ని పిలిపించి అక్కడ అన్ని క్లూస్ సేకరించాము. అలాగే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. త్వరలోనే ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేస్తాము. రాత్రి 10 గంటల 15 నిమిషాలకి మా షాపును క్లోజ్ చేసాం. మరుసటి రోజు మార్నింగ్ ఉదయాన్నే 6 గంటల 10 నిమిషాలకి షాప్ ఓపెన్ చేసామండి. ఓపెన్ చేయగానే చాలా మంది బయట ఉంది.
ఇలా చూస్తే లోపలికి చూస్తే అన్ని గల్లాట్లు పెట్టి అన్నీ కూడా గందరగోళంగా ఉండి చూస్తే డబ్బులు సిగరెట్ పెట్లు ఎత్తుకెళ్ళారండి. డబ్బులు 15,000 రూపాయలు దాకా ఉండి, సిగరెట్ కూడా 15,000 రూపాయలు ఉంది. దాంట్లో ఒక సెల్ ఫోన్ కూడా ఉందండి. కంప్లైంట్ ఇచ్చాము, అది వచ్చి ఇన్వెస్టిగేషన్. ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె ఘట్టమనేని సీతారా జన్మదినోత్సవం పురస్కరించుకొని ఎంబీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని జెడ్పీ పాఠశాల నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందును పంపిణీ చేశారు. అట్లే విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గల ఘట్టమనేని నాగరత్నమ్మ జెడ్పీ పాఠశాలలో సోమవారం ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితారా జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్ క్లినిక్ సేవలు అందించారు. 100 మంది విద్యార్థులకు వైద్య సేవలు అందించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఆంధ్ర హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సయ్యద్ ముల్సీర్, డాక్టర్ రవితేజ నర్సింగ్ సిబ్బంది వైద్య సేవలను అందించి ఆరోగ్య సూత్రం వివరించారు. ఇప్పటి వరకు ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో బురిపాలెం గ్రామంలో 49 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నా పేరు డాక్టర్ ముదస్సిర్, నేను ఆంధ్ర హాస్పిటల్ పీడియాట్రిక్ కన్సల్టెంట్. ఈరోజు మనం సితారా బర్త్డే సందర్భంగా 49వ క్యాంపు బుర్రెపాలెం చేస్తున్నాము. మనకి మహేష్ బాబు బుర్రెపాలెం విలేజ్ని అడాప్ట్ చేశారు కాబట్టి ఆయన అసోసియేషన్తో ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు హెల్త్ పరంగా గత 10 సంవత్సరాల నుంచి మనం ఆంధ్ర హాస్పిటల్ నుంచి హెల్త్ చూస్తున్నామండి. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు సితారా ఫ్రమ్ ఆంధ్ర హాస్పిటల్ అండ్ థ్యాంక్ యూ. వైద్య పరిభాషలో కిడ్నీకి సైలెంట్ కిల్లర్ అనే పేరుందని, వృద్ధాప్యంలో మూత్రకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మూత్రకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు ఆదివారం నిర్వహించిన వాకర్స్ క్లబ్ సమావేశంలో అన్నారు. తెనాలి కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో ఆదివారం సాయంత్రం వాకర్స్ క్లబ్ జూన్ జూలై నెలల సమావేశాన్ని క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అధ్యక్షులు నిర్వహించారు. ఈ సమావేశంలో మూత్ర సంబంధ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని మూత్ర సంబంధ వ్యాధుల పట్ల తమ సుదీర్ఘ ఉపన్యాసం వివరించారు. అనంతరం సంస్థ తరపున డాక్టర్ రామలింగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. తొలుత సంస్థ కార్యదర్శి కడియాల రవిబాబు సమావేశానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రత్తయ్య, అచ్చయ్య, నరసయ్య, రంగారావు, ఏదుల వెంకట పూర్ణచంద్, అమరేంద్ర ప్రసాద్, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలిలోనే డాక్టర్ రవీంద్రబాబు గారి హాస్పిటల్లోనూ అలాగే హెల్త్ హాస్పిటల్లోనూ ఈ 2 చోట్ల కూడా వారి యొక్క సేవలు అందిస్తున్నారు డాక్టర్ రామలింగేశ్వరరావు. కనుక రామలింగేశ్వరరావు గారి వారి మీటింగ్ రావడం అనేటువంటిది చాలా వాకర్స్ క్లబ్కి గొప్ప అదృష్టంగా భావిస్తూ, మరి మనందరం కూడా వారు చెప్పేటువంటి సూచనలన్నీ కూడా దీనిలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేటువంటి అవన్నీ కూడా చక్కగా విని మనం ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. మాకన్నా ఎక్కువ అనుభవం మీకే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ 50 ఏళ్ళు దాటిన తర్వాత అనేది జబ్బులు అనేది అందరికి కూడా పెరగటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. షుగర్, బీపీ కాకుండా ఏదైనా సరే. సో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇలా 2 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. 50 నుంచి 70 ఏళ్ళ వాళ్ళతో పోల్చుకుంటే 70 నుంచి 90 ఏళ్ళ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే 80-90 ఏళ్ళు దాటిన వాళ్ళు సర్జరీస్ అనేది అంత ఫిట్ అవ్వరు వాళ్ళు. అలానే ఎప్పటి నుంచో మెడిసిన్స్ వాడుతూ ఉండటంతో ఆ మెడిసిన్స్ కూడా ఎక్కువ పనిచేస్తూ ఉండవు వాళ్ళ మీద. సో అందుకనే ఎర్లీ డిటెక్షన్ అంటే మనం ముందే డిటెక్ట్ చేయడం వల్ల ఏంటంటే దాని ట్యాబ్లెట్స్తోనే అక్కడితో నయం చేసుకోవడం జరుగుతుంది, సర్జరీ వరకు వెళ్లకుండా. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం తక్కెలపాడు శివార్దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ చందు రోహిత్ సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 200కు పైగా విద్యార్థులు దంత పరీక్షలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అండదాసు, శ్రీకాంత్ బాబు, డిప్లొమా ప్రిన్సిపల్ బాబిరెడ్డి జీవన్ కుమార్, డాక్టర్ బండిరెడ్డి విజయ్ కుమార్, వైద్యులు కె దేవకి, సృజన, డాక్టర్ చందు, ఢిల్లీ పోలీస్ సాయిబాబు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, వాలంటీర్లు, 20 మంది కళాశాల వైద్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, లక్ష్మీనారాయణ వైద్యులు మాట్లాడారు. మరి ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళ గురించి ఎక్కువ అవగాహన కలగాలి. స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. మరి మన నోరు పళ్ళే కదా అని అంత తేలిగ్గా అనుకోకూడదు. అవి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాము. ఈ రోజు ఈ క్యాంపస్ మెగా క్యాంపు సంబంధించి
చుట్టుపక్కల విలేజ్లు కూడా తెలియజేయడం జరిగింది. కొంతమంది వచ్చి చూసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి కారణం మా చైర్మన్ గారు శ్రీ చందు రామారావు గారు, అలాగే సెక్రటరీ మేడం చందు విజయలక్ష్మి గారు, వైస్ చైర్మన్ రోహిత్ గారు మాకు ఇలా పర్మిషన్ ఇవ్వటం, ఈ క్యాంపస్లో ఇలా కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక స్టూడెంట్స్కే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ కూడా మేము ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా దీని గురించి మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము అందరం కోరుకుంటున్నాము. అలాగే ఇంత రెస్పాన్స్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లక్ష్మణరావు. థ్యాంక్ యూ వండాలి. ఈ రోజు మేము దంత వైద్య శిబిరము నిర్వహించాము. ఇక్కడ చింతలపూడి నందు గల ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఇంజనీరింగ్ విద్యార్థినులకు నోటి పరీక్ష నిర్వహించినాము. సుమారు 150 మంది వరకు సదవకాశాన్ని వినియోగించుకున్నారు. వాళ్ళ యొక్క దంత సమస్యలను పరీక్షించిన తర్వాత వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చాము. అవసరమైన చికిత్స కోసం శిబా దంత కళాశాలకి రిఫరల్ కార్డ్స్ ఇష్యూ చేసినాము. వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తగు చికిత్సని పొందుతారని ఆశిస్తున్నాము. భారత కమ్యూనిస్టు సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సయ్యద్ కరీముల్లా, మండల సహాయ కార్యదర్శి షేక్ కరీముల్లా, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ శివయ్య, ఏంనేని బసవయ్య, కామినేని శ్రీనివాసరావు, షేక్ జానీ, షేక్ బషీర్, ముంతాజ్, చింతా పద్మావతి, షేక్ జుబేదా, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పల్లెల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఇంతవరకు ఎటువంటి హామీలు కూడా అమలు పరచలేదు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో మేము ఇళ్ల స్థలాల పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మా యొక్క వినతి మీద వాళ్ళు స్పందించి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ ఇంతకంటే 2 సంవత్సరాలు దాటినా ముందు అడుగు వేసే దాఖలా కనపడుతున్నా. అలాగే మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మ్యాన్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆఫీసులో పెద్ద బోర్డులు కూడా పెట్టారు, నెలకు 1500 మహిళలకు ఇస్తామని. అది 2 సంవత్సరాలు జరిగిపోయింది, వాటికి రూపాయి ఇవ్వటం జరగలేదు. ఆ మహిళలకు కూడా ఇవ్వాలని కోరుతున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, ఇంటి నిర్ణయానికి 4 లక్షల రూపాయలు ఇస్తామంది కుటుంబ ప్రభుత్వం. కుటుంబం ముడి సరుకులు అన్ని పెరిగినాయి కాబట్టి, రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంగళగిరి అక్షయ పాత్ర సంస్థను ఆకస్మికంగా సందర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు హత్య కేసులో కుటుంబ సభ్యులు అరెస్ట్, డీఎస్పీ విజయనాథన్ రావు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీతో రిలే దీక్ష విరమించిన జామియా మసీద్ పెద్దలు. ఇస్కాన్ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో అశేష భక్తజన సందోహంతో ఘనంగా జగన్నాథ రథయాత్ర. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.